హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు. ఈరోజు మన ఛానల్లో వచ్చే టాపిక్ ఏంటంటే, మనం సెలబ్రిటీ అన్న ఒక రాజకీయ నాయకుడు అన్న అతి ఉత్సాహం చూపిస్తాం. అదే ఒక ఫోటో తీసుకోనికి వాళ్ళతో ఒక ఫోటో తీసుకోనికి మనం ఎక్కువ ఉత్సాహం చూపించడం వల్ల మనకి లాభం ఉందా వాళ్ళకి లాభం ఉందా అనే విషయం మనం ఈ రోజు మన టాపిక్ లో మనం క్లారిటీ ఇచ్చుకుందాం. ఒక రాజకీయ నాయకుడితో మనం ఒక ఫోటో తీసుకొని ఒక ఫేస్బుక్ లో మనం పోస్ట్ చేయడం వల్ల అతనికి ఇమేజ్ పెరుగుతుందా మనకి ఇమేజ్ పెరుగుతుందా, అది ఒకటి మీరు ఆలోచించుకోండి. అదే ఒక సెలబ్రిటీ ఎవరో పేరొద్దులే, ఒక సెలబ్రిటీతోని మనం శ్రీకాకుళం నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఫోటో తీసుకొని ఫేస్బుక్ లో ఫోటో చేయడం వల్ల ఆ సెలబ్రిటీ ఇమేజ్ పెరుగుతుందా మన ఇమేజ్ పెరుగుతుందా? ఎందుకంటే ఇక్కడ మనం మన ఊరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం, మన ఫోటో చూసుకొని ఇంకొక 100 మంది కూడా అయ్యో ఆ హీరోతో ఈ ఫోటో తీసుకోవాలని వెళ్ళడం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది. అతనికి ఈ ఒక 100 మంది వెళ్తే 100 టికెట్లు దిగుతాయి. అతనికి రెమ్యునరేషన్ పెరుగుతుంది, అతని యొక్క ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. కానీ మనం ఒక ఫోటోతోనే అవుతాం. మహా అంటే ఫేస్బుక్ లో ఒక 100 లైక్లు వస్తాయి. సపోజ్ వాళ్ళు ఏదో ఏరియాకి వచ్చారనుకోండి, ఆ ఏరియాకి మనం వెళ్తాం, అక్కడ రద్దీలో జరగబోయేది ఏది జరిగితే మన ప్రాణాలు కూడా పోతాయి. ఇలాంటివి మనం ఆలోచన చేయాలి. మనకి మన కుటుంబం మన ప్రాణం ముఖ్యం, మనం చేసే పని ముఖ్యం. మనకి సెలబ్రిటీ అవసరం లేదు, ఒక రాజకీయ నాయకుడు అవసరం లేదు. రాజకీయ పరంగా ఓటు వేయాలంటే మంచి వ్యక్తిని చూసుకుని ఓటు వేసుకోండి. ఇది నా ఆలోచన, మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ.